కారణంగా మనం ఎప్పుడైనా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. 116 నామాలు గురువు గారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు. సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని, ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116. ఆ నామాలు